హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ సంక్రాంతి అండి. సంక్రాంతి అంటేనే మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో స్పెషల్. అలాంటి ఈ సంక్రాంతి ఇందు ప్రతి ఒక్కరు చేసుకోవాలనుకునే చికెన్ బిర్యానీ నేను ఈరోజు మీకు చేసి చూపించాలనుకుంటున్నాను. వెల్కమ్. చికెన్ బిర్యానీ చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ మ్యారినేషన్ చేయడానికి ఈ ప్రాసెస్లో ఫస్ట్ నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. ఆ చికెన్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత పెరుగు వేయాలండి. పెరుగు వేస్తే చికెన్ చాలా మెత్తగా అయ్యి తొందరగా ఉడుకుతుంది. తర్వాత తగినంత ఉప్పు, పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా వేయాలండి. కొంచెం మిరియాల పొడి, నిమ్మరసం, ఇది కొంచెం బాగా కలుపుకొని ఎక్స్ట్రా స్పైస్ కోసం నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా, ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు కలుపుకొని కనీసం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇక్కడ నేను 3 గ్లాసుల బియ్యం, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మిర్చి, నిమ్మకాయలు అండ్ పెరుగు పచ్చడి కోసం పెరుగును కూడా ప్రిపేర్గా ఉంచుకున్నానండి. ముందు మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని బటర్ వేద్దాం. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఈ వెన్న ఉన్న గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కడిగిన బియ్యాన్ని తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. 3 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల నీళ్లు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు మనం అందులో హోల్ స్పైసెస్ యాడ్ చేయాలండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలక్కాయలు, షాజీరా, లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఈ నీళ్ళల్లో 2 స్పూన్ల ఉప్పు, కొంచెం కారంగా ఉండడానికి పచ్చిమిరపకాయలు కొన్ని, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా మరిగిద్దాం. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఇక్కడ 4 ఎగ్గులు ఉడకబెట్టుకుందాం. బాయిల్ అవుతున్న ఎగ్స్ పగిలిపోకుండా ఉండాలంటే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ చికెన్ బాగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉందాం. ఈలోపు మనం పెరుగు పచ్చడి తయారు చేసుకుందామండి. అందుకోసం 1 కప్పు పెరుగు తీసుకొని 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి తీసుకొని యాడ్ చేసుకోండి. తరువాత పుదీనా, కొత్తిమీర వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు చాలా థిక్గా ఉంది కాబట్టి నేను కొన్ని నీళ్ళు కలుపుతున్నాను. అంతే, మన పెరుగు పచ్చడి తయారైపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మన ఎసరు మరిగిందో లేదో చూసుకుందాం. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంని తీసుకొని ఇందులో వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి 1/2 నిమ్మరసాన్ని పిండుకోండి. ఇలా నూనె, నిమ్మకాయ వేయడం వల్ల అన్నం మెత్తగా అవ్వకుండా చాలా బాగా వస్తుంది. ఈ రైస్ 70% మాత్రమే ఉడకనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఈ చికెన్ 20 నిమిషాల పాటు బాగా ఉడికిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఉడికిన చికెన్ని 70% కుక్ అయిన బియ్యాన్ని లేయర్స్గా వేసుకొని స్టీమ్ మీద ఉంచడానికి ఐరన్ పెనం తీసుకొని బాగా వేడైన తర్వాత మందపాటి గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసుకోండి. ఫస్ట్ మనం ఉడికించిన చికెన్ని తీసుకొని బేస్ లేయర్గా వేస్తాం. ఇప్పుడు మనం 70% ఉడికిన బియ్యాన్ని అస్సలు నీళ్లు లేకుండా ఒక చిల్లుల గెరిట తీసుకొని ఇలా వడకట్టి
చికెన్ పైన లేయర్గా వేయండి. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పుదీనా కొత్తిమీర వేసి పైన నెయ్యి వేయండి. చికెన్ మళ్ళీ ఇంకోసారి లేయర్గా వేసి ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. ఇలా పైన వరకు లేయరింగ్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి దానిపైన బరువాటి వస్తువుని ఉంచండి. ఇలా 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద స్టీమ్ చేసుకుంటే మన బిర్యానీ అయిపోయినట్లే. ఇలాంటి వేడి వేడి చికెన్ బిర్యానీని మీరు కూడా తయారు చేసుకొని ఈ సంక్రాంతికి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి బిర్యానీ ఎలా ఉందో ఒక కమెంట్ చేసి ఇలాంటి